కాకినాడ జిల్లా ఏలేరు ఆయకట్టు రైతులకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రతి చుక్క నీటిని పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతున్న వర్షాభావ పరిస్థితులతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పురుషోత్తంపట్నం, పోలవరం కాలువల ద్వారా ఏలేరులోకి నీటి విడుదల పెంచామని, త్వరలో ప్రాజెక్టు నిల్వలు 12 నుంచి 13 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. నీటి వంతుల విధానం పునరుద్ధరిస్తూ ఆయకట్టు ప్రాంతాలకు షెడ్యూల్ ప్రకారం నీటి పంపిణీ జరుగుతోందని చెప్పారు. తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని సూచించారు. ఆయకట్టు రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏలేరు రైతాంగం అంతా కూడా చాలా బాధ్యతగా ఈ ఖరీఫ్ సీజన్ నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుని మనం పంటలు పండించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి రైతు మీద ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏలేరు ఆయకట్టు రైతాంగ సంఘం ఉంది, రైతు సంఘం ఉంది. సంఘం కూడా నేను ఒకటే వారిని మనవి చేసుకుంటున్నాను. వాళ్ళ డీసీల పరిధిలో వాళ్ళు ప్రతి గట్టుకి సొంత పొలానికి ఎలాగైతే తిరుగుతారో అలాగే తిరిగి ఆయకట్టును పరిశీలించి ఎక్కడ నీరుంది, ఎక్కడ నీరు లేదు, దేనికి అవసరం లేదు అన్నదాన్ని కూడా పర్యవేక్షించి నీటి సరఫరా విధానంలో అవసరం అనుకున్న చర్యలు తీసుకుని ఈ పంటను పరిరక్షించే బాధ్యత ఈ నీటి సంఘం సభ్యులు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే డిపార్ట్మెంట్ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అవసరం అనుకుంటే కలెక్టర్ గారితో కూడా చెప్పాం. ఏలేరు ఆయకట్టు రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏలేరు రైతాంగం అంతా కూడా చాలా బాధ్యతగా ఈ ఖరీఫ్ సీజన్